సీఎం చంద్రబాబు పాలనలో తన మార్పు చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరి ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. 5 హామీల అమలుపై వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే కసరత్తు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా వివిధ విభాగాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులు, అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సీఎంఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో చంద్రబాబు నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. సమర్థులైన అధికారులను నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇచ్చేలా ఆలోచనలు చేశారు. వైఎస్ఆర్సీపీతో అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న వారిని దూరం పెట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక పాలన, అవినీతి పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్పందన కార్యక్రమానికి ప్రక్షాళన చేశారు. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను హెచ్చరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు నాయుడు శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పలువురు అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని స్పష్టం చేశారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతాం, ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లవలసిందేనని కరాఖండిగా చెప్పారు. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏడాదిలోగా పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖపై రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఫేజ్ 2, ఫేజ్ 3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై నారా లోకేష్ ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్కు లోకేష్ సూచించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాలలో స్కూల్స్ శానిటేషన్కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష అధికారులను ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన డ్రాప్అవుట్స్ వివరాలు కూడా అందచేయాలని అన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు. గత 5 ఏళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియచేయాలని లోకేష్ అన్నారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బి వినియోగం మీద సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ అందించాలని లోకేష్ ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు గతంలో మీరు కూడా వచ్చారు కదా, ఒక మహిళ సూసైడ్ చేసుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకుని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం. ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం. వృద్ధులకు ఆప్యాయత, ప్రేమానురాగాలను పంచుదామని, వారి శ్రేయస్సుతోనే సమాజానికి ఉషస్సు అని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వృద్ధులు గౌరవప్రదమైన జీవితానికి భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు. వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వేధింపులకు సంబంధించి వృద్ధుల ఫిర్యాదులపై డివిజన్ స్థాయిలో సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై నాణ్యమైన చర్చలతో మంచి ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గొప్ప కుటుంబ వ్యవస్థకు నిలయమైన మన దేశంలో వృద్ధులపై వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటుండడం దురదృష్టకరమని, వీటికి కారణాలను గుర్తించి సరైన కార్యాచరణ ద్వారా వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా మెరుగైన సమాజం నిర్మితమవుతుందని, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా దేశ సామాజిక ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన, అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. మానవ సంబంధాలన్నీ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఎస్ అంటే దీంట్లో అంటే 100% పిల్లలే అనేది నేను అనను. ఓకే, ఒక 90% పిల్లలు అయితే ఒక 10% మీరు కూడా, ఎస్ మీరు కూడా ఒక 10%. సో అది మొహమాటం లేకుండా చెప్పాలి కదా. సో ఎందుకంటే ఒకరికి ఒకలాగా ఇంకొకరికి చూసే విధానము, ఓకే, దానివల్ల ఎవరికో ఒకరికి ఇప్పుడు గొడవ రావడము తర్వాత ఇలాంటి, అందుకు మాకు ఎక్కువ కేసెస్ సెక్షన్ 23 కింద ఎక్కువ వచ్చేస్తున్నాయి. రీజన్ చెప్పాలంటే మాకున్న యాక్ట్లో సెక్షన్ 23 చాలా తక్కువగా ఇన్వోక్ చేయండి, ఎక్కువగా వద్దు. అంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటిది ఒకవేళ వైలేట్ అయితే అటువంటి డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసే అధికారము ట్రిబ్యునల్స్కి ఉంది. అది సెక్షన్ 23 ఆఫ్ ది యాక్ట్. బట్ దానికి మోర్ అండ్ మోర్ ఎక్కువైపోతున్నాయి. యాక్చువల్గా ఉన్న ఆ 10,000 ఇంకా అది అమెండ్మెంట్ ఇంకా ఫర్దర్ అవ్వలేదు కదా. మొన్న గవర్నమెంట్ అనుకుంది 10,000 మరీ తక్కువ, అంటే మ్యాక్సిమం 10,000,
మ్యాక్సిమం 10,000ని కొంచెం పెంచుదామనుకొని చెప్పి సెంట్రల్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూరి బాబురావు, కార్యదర్శి మోత్కూరు వెంకటేశ్వరరావు, హెల్పేజ్ ఇండియా ప్రతినిధి లంకపల్లి మృణాల్, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంతో పురాభివృద్ధి చెందుతుందని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజామణి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు గతంలో మాదిరిగానే ప్రోత్సాహం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని, యువతకు నైపుణ్యాభివృద్ధి అంశాలలో శిక్షణ ఇవ్వటం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సూచించారు. గురునానక్ కాలనీలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజామణి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ప్రజలంతా నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయని, సీఎం ఈ సమస్యలపై దృష్టి సారించాలని ఆమె కోరారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పారిశ్రామిక పార్కులలో పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ ధరకే ప్లాట్లు విక్రయించారని, అయితే పాలన మారిన సమయంలో గత ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకపోవటం వల్ల పారిశ్రామిక రంగం ఎంతగానో ఆర్థిక సమస్యలను ఎదుర్కొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై తమకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని, ఆయన ద్వారానే పారిశ్రామిక రంగం రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. తమ ఛాంబర్ తరపున త్వరలో సీఎం చంద్రబాబును కలిసి అభినందిస్తామని, అలాగే పారిశ్రామిక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతామని ఆమె ప్రకటించారు. సో దాని ద్వారా మన రాష్ట్రం కూడా ఇప్పటి వరకు ఎంతో అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా మనం అభివృద్ధి పదంలోకి తీసుకురావచ్చు దీని ద్వారా. కాబట్టి యూత్కి దీంట్లో యూత్ కూడా చాలామంది ఇప్పుడు మనం హైదరాబాద్తో కంపేర్ చేస్తే మనకి ఇప్పుడు ఎవరైనా సరే పిల్లలందరూ చదవంగానే హైదరాబాద్ వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి జాబ్స్ లేవు, కంపెనీస్ లేవు, ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్తో పోటీగా మనం తప్పకుండా డెవలప్ అవ్వాలంటే ఎప్పటికవుద్ది. కాబట్టి యూత్ అందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనం అందరం యూత్ అందరూ మంచి మంచి పరిశ్రమలు స్థాపించి ఇంకా డెవలప్ చేసి మన రాష్ట్రానికి కూడా ధీటుగా, అందరికీ ధీటుగా ఇప్పుడు రానున్న 10 ఏళ్లలో మనం అంతా అభివృద్ధి చెంది చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. అనంతరం ఛాంబర్ సౌత్ జోన్ కోఆర్డినేటర్ కె వెంకటరమణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని, యువతకు నైపుణ్యాభివృద్ధి అంశాలలో శిక్షణ ఇవ్వటం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సూచించారు. పారిశ్రామిక, చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, సహకారం అందించాలని ఆయన కోరారు. సమాజంలో ఎస్సీ ఎస్టీలు అనేది మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక గుర్తింపు పొంది పారిశ్రామికవేత్తలే ఎవరికి తీసిపోరు అనే ఒక కాన్సెప్ట్తో ఆ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కూడా కొన్ని సందర్భాల్లో పాల్గొని మరి వారితో కొన్ని కార్యక్రమాలను కూడా భాగస్వాములుగా ఉన్నాము. ఈరోజు కూడా ఒక నమ్మకంతో ఏదైతే మొన్న ఒక కమిట్మెంట్ ఇచ్చారు, 5 కమిట్మెంట్లు మరి ల్యాండ్ టైటిల్ కానీ, అలాగే మెగా డిఎస్సి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ, మరి పెన్షన్స్ 3,000ది 4,000 కానీ, ఇలాగా ఏదైతే కమిట్మెంటు ఎలక్షన్ ముందు ఇచ్చారో అది తూచా తప్పకుండా మరి చేయటం మొదటి విజయంగా మేము భావిస్తున్నాము. అలాగనే మా ఎస్సీ ఎస్టీల ఇండస్ట్రీస్ సంబంధించి గతంలో కూడా మరి చంద్రబాబు గారి నాయకత్వంలో 2014, 15, 19 వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక ఎస్సీ ఎస్టీలు సక్సెస్ స్టోరీస్ కూడా వారు మాకు అభివృద్ధికి. దళితులందరూ కూడా పారిశ్రామికవేత్తగా ఎదగాలి, వాళ్ళు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దళితులందరూ కూడా వ్యాపారాల్లో కాకుండానే అలాగే ఇండస్ట్రియల్ పారిశ్రామికవేత్తలకు ఎదిగి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్లో కానీ, సబ్సిడీల విషయంలో కానీ ముందుగా ఉండి మాకందరూ కూడా సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎన్నికైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పురంధరేశ్వర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము మా దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎస్సీ ఎస్టీలకు పారిశ్రామిక ఎదగాలని
వచ్చే ప్రతి అడుగులో కూడా మేము చంద్రబాబు నాయుడు గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేసి దళితులందరికీ సంబంధించిన సబ్సిడీ విషయంలో కానీ ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కానీ అలాగే ఏదైనా కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అమరావతి రైతులు చేసిన ఉద్యమం ప్రపంచానికే పాఠ్య గ్రంథంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి సభ్యులు పేర్కొన్నారు. గాంధేయ మార్గంలో ఇన్నాళ్లు చేసిన ఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలంతా స్వేచ్ఛావాయులు పీల్చుకున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందనని దానిలో ఎటువంటి సందేహం లేదన్నారు. అమరావతిని పునర్నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కంకణబద్దులై ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాలకోటయ్య సమితి సభ్యులు మాట్లాడుతూ నేలనిచ్చిన రైతులు అసూల వాసన కార్యక్రమం రైతులు ప్రాణాలిస్తేనే ఈ ప్రభుత్వం నిలబడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలను గమనించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు కూటమిని గెలిపించారన్నారు. 2019 డిసెంబర్ 19న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొస్తే 20వ తేదీ నుంచి అమరావతి రైతులు శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొంతమంది అనేక ఆరోపణలు చేశారని, లేనిపోని నిందలు వేసి ప్రజల మనసులను చెడగొట్టారని అన్నారు. ఇప్పటికీ చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మహిళలు 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమం ఒక చరిత్రని తెలిపారు. ఈ ఉద్యమంలో మహిళలు వీరవనితలుగా మారి చేసిన పోరాటం అమోఘమని అన్నారు. రాష్ట్రంలో కూటమికి 164 స్థానాలు రావడానికి 57% ఓటింగ్ పడడానికి 151 సీట్లున్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేయటంలో అమరావతి రైతుల ఉద్యమం, రైతుల త్యాగాలు, వారి దీవెనలు కారణమని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో బీజేపీ వారి కలయికతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, అమరావతి రైతుల ఆలోచన ఆవేదనకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలవాలన్నారు. ఏపీలో అన్ని సామాజిక వర్గాలు, మేధావులు అమరావతి నుంచి, అమెరికా నుంచి వచ్చి కసిగా ఓట్లు వేశారన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి గుర్తుగా స్తూపం నిర్మించాలని కోరారు. 2024 డిసెంబర్ 20న శంకుస్థాపన జరిగేలా ప్రయత్నం చేస్తామని, దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు, మీడియా వారు తమ సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఈ రాష్ట్రంలో 164 స్థానాలు కూటమికి వచ్చాయన్న, మొత్తం సీట్లలో 93% సీట్లు వచ్చాయన్న, 57% ఓట్లు వచ్చాయన్న, 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి 2 పంగనామాలు పెట్టి 1-1 ఓన్లీ 2 అనే పంగనామాలు పెట్టి కూర్చోబెట్టారన్న ఈ ప్రాణాలే కాదు, ఈ అసూలు వాసిన ఆత్మలే కాదు, వారి యొక్క దీవెనలే కాదు. వారి మరణాలతోనే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు, అన్ని మేధావులు అమరావతి నుంచి కూడా, అమెరికా నుంచి కూడా కసిగా వచ్చి ఓట్లు, కూలోడు సైతం హైదరాబాద్ వెళ్ళినోడు తన ఛార్జీలు తాను పెట్టుకొని వచ్చి ఓట్లు వేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క కలయికతోటి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఈ ఇప్పుడు తగిలిన గాయాలకి ఎంతోమంది అసూలు బాసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ యొక్క ఆలోచనకి, ఆవేదనకి ఈరోజు ఈ ప్రభుత్వం బాసటగా నిలిచి ఆంధ్ర ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లే క్రమంలో ఇంకా మీరు ఆ రక్తపు కూడు తింటూ మీ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ మా మీద విషం చెమ్మొద్దని చెప్పని మీ ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సద్విమర్శలు చేయండి, సలహాలు ఇవ్వండి, మంచి కార్యక్రమాలు చేయండి. అలాంటి వారికి పరిస్థితులకి, ఆర్థికమైన పరిస్థితులకి, పోలీసులకు దాష్టితానికి గురైనటువంటి చనిపోయినటువంటి సోదరులు, సోదరీమణులు, చిన్న పెద్ద అందరినీ కూడా గుర్తించుకుని ఈ సమాజం రాబోయే రోజుల్లో కూడా వారికి ఒక చిహ్నాన్ని నిర్మించుకోవడం ద్వారా మనందరం కూడా నివాళులు అర్పించి రాబోయే తరాలకు కూడా ఈ రకమైనటువంటి పోరాటం వీళ్ళు చేశారని చెప్పి రాబోయే తరాలకు తెలిసే విధంగా అక్కడ ఒక స్తూప నిర్మాణం జరగాలనేది గత సంవత్సర కాలం నుంచి కూడా బాలకోటయ్య గారు తో పాటు ఉన్నటువంటి వారి మిత్రులు కానీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసిన సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడతాం మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం.
జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ యువతను మోసం చేశారని, యువత ఓటు రూపంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా డిఎస్సి పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం త్వరలో గొప్ప నిర్ణయం తీసుకోబోతుందని వెల్లడించారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ కృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తన పాదయాత్రలో యువతను నమ్మించి గత 5 సంవత్సరాలు మోసం చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ప్రకటిస్తే వైసీపీ నేతలు స్పందన చూస్తే వారి అహం మాటల్లో కనపడుతోందని, అందుకే యువత వారి ఓటుతో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మోదీ కలను నెరవేరుస్తున్న విధంగా ఈ ప్రభుత్వం మెగా డిఎస్సిపై సంతకం పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పనలో భాగంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించడంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతోందన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని, అందుకే యువత ఓటుతో జగన్కి సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా డిఎస్సి పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లాంటివి ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించడంలో కానీ, విశాఖపట్నంలో మెడ్టెక్ పార్క్ అనేది కేటాయించి అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టార్టప్స్తో దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ చేసుకుంటూ దాదాపు 5000 ఉద్యోగాలతో ఈరోజు విశాఖపట్నం ఇట్లాంటి ఎన్నో ఇంకా రానున్న రోజుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత చూడబోతోంది. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర యువతకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఈరోజు ఉద్యోగాలు, ఉపాధి కల్పన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన చేస్తోంది. దీంట్లో భాగంగానే ఈరోజు చూస్తే సంతకం చేసిన మరుక్షణం నుంచి నీలి మీడియా తర్వాత కొద్దిమంది పేటీఎం బ్యాచ్లు ఆల్రెడీ మా పార్టీ పైన, ఎన్డీఏ పక్షం పైన బురద జల్లడం స్టార్ట్ చేశారు. ఈరోజు నేను చూశాను ఒక నీలి మీడియాలో అసలు 16,347 ఉద్యోగాలు ఇచ్చేసి మెగా డిఎస్సి అని ఎట్లా ప్రకటించినారు అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉండి రాజ్యసభ సీటు వచ్చినా రాకపోయినా నిరంతరం కష్టపడుతూ వెన్నుదన్నుగా నిలిచిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని కోరారు. చంద్రబాబుకు యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల కులానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జేఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. శాసనసభ స్పీకర్గా మాల కులానికి చెందిన ప్రతిభా భారతికి ఇచ్చి గౌరవించింది చంద్రబాబునని పేర్కొన్నారు. మాల సామాజిక వర్గానికి స్పీకర్ పదవులిచ్చి గౌరవించినట్లే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి రాజ్యసభ సీటు వచ్చినా రాకపోయినా నిరంతరం కష్టపడుతూ వెన్నుదన్నుగా నిలిచిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో మాదిగల పాత్ర చాలా కీలకంగా మారిందన్న విషయం అందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి వర్ల రామయ్యకు గవర్నర్ పదవి ఇవ్వాలని కోరారు. చంద్రబాబుకు యావత్తు మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. అత్యంత పెద్ద జాతి అయినటువంటి ఈ రాష్ట్రంలో మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఎంత కష్టపడ్డామో ఒక్కసారి మాదిగ సామాజిక వర్గానికి వర్ల రామయ్య గారికి తమ పార్టీకి విధేయుడిగా ఉండి కష్టకాలంలో పనిచేసినటువంటి సీనియర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వర్ల రామయ్య గారికి మాదిగ సామాజిక వర్గం నుంచి ఈ పదవిని కట్టబెడితే, గవర్నర్ పదవిని ఇస్తే, అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పెద్దలతో మాట్లాడి రామయ్య గారికి గవర్నర్ పదవిని ఇప్పించే బాధ్యత చేపట్టాలని మేము సందర్భంగా ఆయనకి విన్నపం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం ఇప్పటి వరకు కూడా అత్యున్నత స్థానానికి
చేరలేదు. కానీ 1983 ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు, నిన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు మాదిగలు తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా పనిచేశారనే ఒక విజయవాడ రూరల్ మండలం గూడవల్లి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి జాహ్నవి అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్థిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఐ రాజేష్ మాట్లాడుతూ జాహ్నవి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాత్రూంలో విద్యార్థిని గుండె నొప్పితో మరణించిందని కళాశాల యాజమాన్యం చెబుతున్నారని పీడీఎస్యూ నాయకులు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. కళాశాలలో చేరుతున్న విద్యార్థులందరికీ యాజమాన్యాలు వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై వారం గడవక ముందే కార్పొరేట్ కళాశాలలో విద్యార్థిని మరణం చాలా అత్యంత బాధాకరమైంది. శ్రీ చైతన్య గూడవల్లి బాలికల వసతి గృహంలో ఉండి చదువుతున్న జహనీవి అనే అనంతపురానికి చెందిన విద్యార్థిని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈరోజు ఉదయం హార్ట్ స్ట్రోక్ తోటి బాత్రూంలో మరణించిందని కాలేజీ యాజమాన్యం పోలీసులు చెప్తా ఉన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మరణంపైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని పోలీసుల అధికారులని డిమాండ్ చేస్తాను. ఇదే సందర్భంలో విద్యార్థుల మరణాలు చాలా బాధాకరమైన. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కార్పొరేట్ కళాశాలలో ఇటువంటి ఘటన జరగడం అనేది చాలా అమానుషమైంది, దారుణమైంది. ఇటువంటి మరణాలు జరిగినప్పుడు సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ప్రభుత్వం కూడా కార్పొరేట్ కళాశాలలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితమైన మానిటరింగ్ చేయాలి. విద్యార్థికి ఇంతకుముందు అనారోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా లేవా అనేది ఒక పరిశీలన చేసి కళాశాలలో చేరినప్పుడే మొత్తం చెకప్లు చేయించాల్సిన బాధ్యత ఇటు మేనేజ్మెంట్ అటు పేరెంట్స్ పైన ఉంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.